I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the 12th Sabbath School lesson study. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 12వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని ప్రభువు ప్రేమించి ఈ 12వ పాఠాన్ని కూడా బైబిల్ గ్రంథాన్ని నుంచి ధ్యానించే ధన్యత మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ 12వ పాఠం మార్కు సువార్త 15వ అధ్యాయం మీద ఆధారపడింది కనుక ప్రార్థన పూర్వకంగా మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని, ఇదే విషయాలు మత్తయి సువార్త 27వ అధ్యాయం, ఈ విషయాలే లూకా సువార్త 23వ అధ్యాయంలో కూడా ఉన్నవి. మనకి ఏ విషయాలు యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా ఉన్నవి మనకి. కనుక ఈ 4 అధ్యాయాలు కూడా ప్రార్థన పూర్వకంగా చదివినట్లయితే ఈ 12వ పాఠం మనకి ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ప్రార్థన చేయకముందు గత వారంలో పాఠం చాలా ఆలస్యంగా పెట్టాం. కారణం ఏంటంటే గత మంగళవారం నాడే రికార్డింగ్ చేసేసి అప్లోడ్ పెట్టేశాం. కానీ ఏం జరిగిందో తెలియదు, అది అప్లోడ్ అవ్వలేదు. మరుసటి రోజు మరలా పెట్టాం, అది కూడా ఫెయిల్ అయిపోయింది. మరలా గురువారం లక్షవారం మరలా పెట్టాం, కొంతవరకే అయ్యింది, ఒక 15 నిమిషాలే, తర్వాత అవ్వలేదు. దానిని మేము అనుకున్నాం ఇది అప్లోడ్ అయిపోయింది అనుకున్నాం. దానిని గమనించిన కొందరు మాకు ఫోన్ చేశారు, అయ్యా 15 నిమిషాలే ఈ యొక్క పాఠం ఉన్నది, ఇది ఏంటి దీని పరిస్థితి అన్నారు. అప్పుడు మరలా మేము మళ్ళీ ప్రయత్నించి కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసి అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసాం. కనుక చాలా ఆలస్యం అయిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం అయిపోయింది మన యొక్క పూర్తి తెలుగు పాఠం, ఇంగ్లీష్ పాఠం కూడా అప్లోడ్ అవటానికి. ఇంగ్లీష్కి కూడా అదే సమస్య వచ్చింది. దీనిని బట్టి నేను గుర్తిస్తున్నది ఏంటంటే సాతానుకు ఈ పాఠాలు మనకు చేరటం ఇష్టంగా లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు జీవితం గురించి ఏదో రీతిగా మనకి ఆటంకాలు కలుగు చేస్తూనే ఉన్నాడు సాతాను. కనుక మా కొరకు, ఈ పరిచర్య కొరకు మీరు అనుదినం కూడా ప్రార్థిస్తూ ఉండండి. ఈ దీన పరిచర్యను మేము కొనసాగిస్తాం దేవుని యొక్క మహా కృపను బట్టి, ఆయన మహిమ కొరకు. ప్రార్థన చేసుకుని ఈ 12వ పాఠాన్ని మనం చదవబోతున్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాలని, మా సంఘాలను మీరు దీవించారు. ఈ 12వ పాఠాన్ని చదివే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మార్కు సువార్త 15వ అధ్యాయం నుంచి మేము అర్థం చేసుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి, పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించవలసిందని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వీటిని ఇతరులకు పంచుకుంటున్న వారిని, అందిస్తున్న వారిని కూడా ఆశీర్వదించవలసిందని, నాకు సహకరిస్తున్న యవన బిడ్డల్ని ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ 12వ పాఠానికి మనకి ఇంగ్లీష్లో ఇచ్చిన పాఠ్యాంశం టైటిల్ అంటున్నాం కదా, ఇంగ్లీష్లో ఏంటంటే ట్రైడ్ అండ్ క్రూసిఫైడ్ అన్నారు. అయితే అది బాగా అర్థవంతంగా ఉండటానికి మన భాషలో నేనేమని తర్జుమా చేశానంటే అన్యాయపు తీర్పును చేసి సిలువ వేసిరి. వారు చేసింది అన్యాయపు తీర్పు. ఆ తీర్పును తీర్చి అన్యాయంగా, అక్రమంగా యేసు ప్రభువుకు సిలువ వేసేశారు. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్నే కంటత వాక్యం అంటున్నాం కదా, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవనస్తులు మన భాషలో దీన్ని చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వాక్య భాగము. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదవని అర్థము. థ్యాంక్ యూ. మనకి ఈ కంటత వాక్యాన్ని చదివిన వ్యక్తి పాస్టర్ ఉషా కిరణ్ గారు. వీరు కొంతకాలం పాస్టర్గా పనిచేసి కోనసీమ జిల్లాలో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎంఏ చదవటానికి వచ్చారు. వీరు ప్రస్తుతం ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు బైబిల్ గ్రంథంలో. వీరి యొక్క సతీమణి గారు, వీరి యొక్క చిన్న కుమార్తె, వారి సొంత గ్రామం కేసినపల్లి, లక్వారం, రాజోలు వాటికి దగ్గర అనమాట. లక్వారం ప్రక్కనే కేసినపల్లి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, ఇది సముద్ర తీర ప్రాంతం. ఈ గ్రామం తర్వాత సముద్రమే, బంగాళాఖాతం సముద్రం. ఇది మనకి కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్నదనమాట. అక్కడ పరిచర్య చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వీరి కొరకు, వీరి సతీమణి గారి కొరకు, వారి చిన్న కుమార్తె కొరకు ప్రార్థించండి, వారి చదువుల కొరకు ప్రార్థించండి. చదివినందుకు పాస్టర్ గారు వందనాలు మీకు. 12వ పాఠంలో మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా
ఎప్పుడు జరిగాయంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రైడే అంటున్నాం మనం. శుక్రవారం రోజున జరిగాయి. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 31 సంవత్సరంలో. ఏం జరిగింది ఆ దినాన? మనందరికీ తెలిసిన రీతిగా ఆ దినం పస్కా పండుగ. యూదులకి చాలా ప్రాముఖ్యమైన పండగ. ఆ దినాన యేసు ప్రభువును అన్యాయంగా, అక్రమంగా ఆయన సిలువ వేసేశారు. యేసు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని, ఆయన ఏ రీతిగా సిలువ వేశారనే విషయాలు మనందరికీ తెలిసినప్పటికీ మరొకసారి మనం వాటిని జ్ఞాపకం చేసుకుని వాటి ద్వారా యేసు ప్రభు వారు మన కొరకు, మన రక్షణ కొరకు, మనలందరినీ రక్షించడానికి ఎంత గొప్ప త్యాగాన్ని చేశారో అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభువును ఆనాటి యూదా మత అధికారి, ఆయన్ని ప్రధాన యాజకుడు అంటారు, కయఫా ఆయన పేరు. ఆ కయఫాస్ గారు వారందరూ కలిసి అక్రమంగా అన్యాయపు తీర్పుని తీర్చారు. దేనివల్ల అన్యాయపు తీర్పు అంటున్నాం మనం? వారికి వారు పెట్టుకున్న నియమ నిబంధనల ప్రకారంగా ఎప్పుడు కూడా రాత్రి వేళ ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. పగలే ఆ తీర్పు ఏదైనా ఉంటే తీర్చాల. కానీ అక్రమంగా, అన్యాయంగా అర్ధరాత్రి యేసు ప్రభువుకు వారు తీర్పు తీర్చారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాల. అదేమిటంటే యేసు ప్రభులో సిలువ వేయబట్టడానికి ఏ విధమైన బలమైన కారణం కూడా వారు చూపించలేకపోయారు. ఏమన్నారు? యేసు ప్రభుని సిలువ వేయడానికి కారణం ఏంటంటే దేవదూషణ చేశారు. ఇంగ్లీష్లో బ్లాస్ఫమీ అంటున్నాం మనం. అంటే ఏంటి ఆయన చేసిన దేవదూషణ అంటే, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు ఈయన, నేను మెస్సియానని చెప్పుకుంటున్నాడు, అదే ఈయన సిలువ వేయటానికి కారణం అన్నారు. నేను దేవుడిని అని చెప్పుకున్నట్లయితే అదేమైనా పెద్ద నేరమా అంటే నిజానికి నేరం కాదు. కారణం ఈ రోజుల్లో అనేక మంది ప్రపంచంలో దాదాపుగా మనకి ఉన్న గణాంకాల ప్రకారంగా 300 మంది ఒకే ఊర్లో కాదు అనేక ప్రాంతాల్లో నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నారు. మరి వారిని చంపేస్తున్నారా? లేనే లేదు. కానీ ఆ రోజుల్లో ఆ రీతిగా అన్యాయపు తీర్పుని తీర్చి ఆయనకు సిలువ వేసేశారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. దేనికి అంత హడావుడిగా, అంత తొందరగా సిలువ వేయవలసి వచ్చింది ఆ రోజున? ఆ రోజు పండగ రోజు. పండగ రోజు అంటే పస్కా పండుగ అంటే అది వారికి ఇవ్వబడిన దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆ పస్కా పండుగ ఏ రోజు వచ్చినా సరే, అది మంగళవారం వచ్చినా, బుధవారం వచ్చినా, సోమవారం వచ్చినా, లేకపోతే శుక్రవారం వచ్చినా, ఏ రోజు వచ్చినా సరే దానిని మహావిశ్రాంతి దినంగా వారు దాన్ని పరిగణించి దాన్ని పాటించాలా, దాన్ని ఆచరించాలా. మహావిశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం కంటే కూడా ఇంకా గొప్పదనమాట. ఏ పని చేయకూడదు, ఆలయానికి వెళ్ళాలా, ఆరాధనలో పాల్గొనాలా, ఇది వారు చేయవలసింది. అవన్నిటిని కూడా తొంగలో తొక్కేసి ఆ యొక్క ఆరాధన దినాన్నే, మహావిశ్రాంతి దినాన్నే, పండగ దినాన్నే ఎంత దారుణానికి ఒడికట్టారు. అప్పటికప్పుడు ఆ దినాన్ని ఆయన ఎందుకు సిలువేసేయాలా? ఒకవేళ సిలువేయాలనుకుంటే ఈ పండగ అయిపోయిన తర్వాత 4 రోజులు పోయిన తర్వాత అప్పుడు వేద్దాంలే అని అప్పటి వరకు ఆగొచ్చు కదా. అంతవరకు ఆగకుండా వెంటనే ఆ రోజునే ఎందుకు సిలువేసేశారు? వారి మీదకంత ముంచుకొచ్చిన ప్రమాదం ఏముంది ఆ రోజునే వేసేయాలని అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అనేక మంది ప్రజలు చర్చించుకుంటున్నారట ఆ రోజుల్లో. ఏమని? ఈ యొక్క యేసుక్రీస్తును మనం యూదుల రాజుగా అభిషేకించేద్దాం. కారణం కొన్ని రోజులకు ముందే ఇదివరకు పాఠంలో మనం చర్చించుకున్న రీతిగా బేతనీలో చనిపోయిన లాజరు గారిని ఆయన సమాధి చేసేశారు. 4 దినాల తర్వాత ఆ సమాధిలో నుంచి యేసు ప్రభు ఆయన సజీవులుగా లేవనెత్తారు. అది విన్న వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ గ్రామానికి వెళ్ళి కూడా ఆయన చూచారు. కనుక మీరు అనుకుంటున్నది ఏంటంటే ఈయనే మెస్సయ్య, ఈయనే మనం రాజుగా చేసేద్దాం అని చాలా మంది సామాన్యులు చెప్పుకుంటున్నారు. కానీ అది ఆ నాయకులకు మాత్రం నచ్చలేదు. కారణం, నాయకులకి యేసు ప్రభు అంటే ఒక గుండెలో రాయి పడిపోతుంది వాళ్ళకి. కారణం, యేసు ప్రభు ఆ నాయకులు అనేక సార్లు ఆయన వారు చేస్తున్న అక్రమాలని, వారు చేస్తున్న అవినీతిని ఆయన ఎండగట్టారు, గద్దించారు. ఆ యొక్క పరిచయుల్ని, ఆ నాయకుల్ని మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నారు, వారిని మీరు నా ఆలయాన్ని దొంగల గుహగా చేసేశారన్నారు, నా మందిరం ప్రార్థన మందిరం అనబడుతుంది, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసేశారని వారిని గద్దించారు. కనుక
ఈ యొక్క యోధా మత నాయకులకు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఆనాటి నాయకులకే కాదు, ఈనాడు కూడా, మన కాలంలో కూడా వారు చిన్న నాయకులైనా పెద్ద నాయకులైనా, ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా సరే, ఏదైనా సరే, వారు చేస్తున్న లోపాలని మనం ఎత్తి చూపించినట్లయితే ఇక వారు చాలా కోపపడిపోతారు మన మీద. ఏదో రీతిగా వారికి సాధ్యమైనప్పుడు మన మీద కక్ష తీర్చుకోవటానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇది సామాన్యంగా లోకంలో జరుగుతుంది, లోకస్తులు చేస్తున్నారు. చాలా విచారం ఏంటంటే విశ్వాసులు కూడా సంఘాల్లో ఇటువంటి పనులు చాలాసార్లు చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనం అది చేయరాదు. కారణం, మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ సహోదరి సహోదరులాగా, మానవులం కనుక మనలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనం ఒక విభేదాలు రావచ్చు. దానికి ఎవరి మీద మనం కక్ష పెట్టుకోకుండా క్షమాపణ బుద్ధి కావాలి మనకి. కనుక ఈ యొక్క మత నాయకులందరూ కూడా ఆనాటి యోధా మత నాయకులు, వారినే యాజకులు అంటున్నాం, శాస్త్రులు అంటున్నాం, పరిసయ్యులు అంటున్నాం, సద్దుకాయలు అంటున్నాం, వారందరూ కూడా ఏదో రీతిగా యేసు ప్రభుని ఆ సిలువ మీదకి ఎక్కించేయాలి. ఉదయాన్నే ఎక్కించేసినట్లయితే ఇక సిలువుకి కొట్టేసిన వారిని ఎవరిని కూడా యూదులు రాజుగా అభిషేకించడానికి ముందుకు రాలేరు. అంటే సిలువ వేసేయటం అంటే ఇక ఘోరమైన పరిస్థితి. కనుక వారు ఈ యేసు ప్రభువును రాజుగా అభిషేకించకుండా ఉండాలంటే సిలువ వేసేద్దాం అనేసి వారు ఒక కుట్ర కోణంలో యేసు ప్రభుని ఆ పండగ దినాన్ని సిలువ వేసేయటానికి వారు అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఒకవేళ యేసుప్రభు రాజు అయితే, యేసుప్రభు ఈ లోకానికి రాజు అవటానికి రాలేదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ విశ్వాన్నంతని సృష్టించిన వారు, ఈ లోకం అంతని కూడా మాటతో సృష్టించిన వారు. ఈ లోకంలో ఆయనకి ఏదో పదవి కావాలని రాలేదు కదా. కానీ వీరి యొక్క సంకుచితమైన భావన, ఉద్దేశం ఏంటంటే ఈయన రాజు అయిపోయినట్లయితే మనల్ని అందరినీ కూడా ఈ పదవుల్లోంచి తొలగించేస్తాడు. కారణం, వారు చేస్తున్న అవినీతి వారికి తెలుసు, వారు చేస్తున్న అక్రమాలు వారికి తెలుసు, చెయ్యకూడని విషయాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో ఎన్ని చేస్తున్నారో వారికి తెలుసు, వారి మనసాక్షి చెప్తుంది. కనుక ఈయన వచ్చినట్లయితే అవన్నీ కూడా సాగనివ్వడు, మనల్ని పక్కన పెట్టేస్తాడు ఆయన అన్నట్టుగా వారు ఊహించుకుని, ఆయన రాజు అవ్వలేదు, ఆయన వారిని పక్కన పెట్టేయలేదు. కానీ వారు ఊహించుకున్నారు. కారణం, వారు చేస్తున్న అక్రమాలే వారిని భయపెట్టాయి అన్నమాట. కనుక ఆయన్ని ఏదో రీతిగా, ఏదో చిన్న సాకు చూపించి ఆయన్ని సిలువ వేసేసినట్లయితే ఆ ఉదయాన్నే ఇక ఎవరు కూడా ఈయన రాజుగా చేద్దామన్న ఆ మాట ఇంకా ఎవరు కూడా అనరు. కనుక అంత హడావుడిగా ఆయన సిలువ వేసేశారు. అక్కడ శాన్హెడ్రిన్ అంటారు. అది యూదా మతానికి ఒక శాసనసభ లాంటిది, లేకపోతే ఒక పార్లమెంట్ లాంటిది. దానిలో 70 మంది ఉంటారు. ఆ 70 మందిలో 2 మాత్రమే యేసు ప్రభు సానుభూతిదారులు ఉన్నారు. ఒక ఆయన నికోదేము, రెండో ఆయన యోసేపు అరిమత్తయ్య. తక్కిన 68 మంది కూడా వారి పదవుల కొరకు, వారి యొక్క పలుకుబడి కొరకు, వారి స్వార్థం కొరకు, వారి సంపాదన కొరకు. ఎక్కడ సంపాదన? ఇదంతా కూడా ఆలయం మీద వచ్చిన ఆ రాబడే, దానినే వారందరూ కూడా వారికి అందిన రీతిలో వారు కొల్లగొట్టుకుంటున్నారు. కనుక 68 మంది ఆ 70 మందిలో ఈయనకి వ్యతిరేకమే, యేసు ప్రభువుకి. 2 మాత్రమే సానుభూతిదారులు. ఆ 2 కూడా ఈ యొక్క అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పటికీ వారు ఒక్క మాట కూడా అనలేదు. కారణం, 68 మంది ఉంటున్నట్లయితే వ్యతిరేకంగా 2 ఏమన్నప్పటికీ అది జరగదు. ఒకవేళ ఓటింగ్ పెట్టినప్పటికీ 2 వ్యతిరేకం, 68 మంది అనుకూలమైన సిలువ వేసేయటానికి. కనుక వారు కూడా నిశ్శబ్దంగానే ఉండిపోయారు. ఈ అర్ధరాత్రి వేళ తెల్లవారు వరకు కూడా అన్యాయపు తీర్పుని తీర్చేసి, ఏంటి ఆయన మీద అభియోగం? ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయన మెస్సియా అని చెప్పుకుంటున్నాడు. ఈయన మెస్సియా ఎలాగవుతాడు? ఆ యొక్క కుగ్రామం నుంచి, నజరేతు నుంచి వచ్చాడు ఈయన వడ్రింగ్ పని చేసుకుంటాడని మనందరికీ కూడా తెలుసు. ఈయన మెస్సియా అంటున్నాడు, ఎలాగవుతాడు ఈయన మెస్సియా అని వారిలో వారు వాదించుకుని నిర్ణయం చేసేసి సిలువేసేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ యూదుల యొక్క వారికి ఉన్న అధికారాల ప్రకారంగా ఎవరిని కూడా చంపటానికి అధికారం లేదు. ఎవరినైనా చంపాలంటే రోమా ప్రభుత్వం అధికారం తీసుకోవాలి. వీరు నిర్ణయం చేయగలరు, కానీ ఆ మరణశిక్ష వేయటానికి అధికారం లేదు. కనుకనే వారు మరణశిక్ష వేయటానికి యేసు ప్రభువును అప్పటి గవర్నర్, యూదులకు గవర్నర్గా ఉన్న పొంతు పిలాతు అంటున్నాం.
మార్కు సువార్త 15 అధ్యాయం 1 నుంచి 15 వరకు ఉన్న వాక్య భాగం. పొంతు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ పొంతు పిలాతు గారు రోమా రాజు. ఆ రోజుల్లో ఆ పొంతు పిలాతు గారిని రోమా రాజు, తిబేరియస్ అంటారు ఆయన్ని. ఆ యొక్క రోమా చక్రవర్తి గారు పొంతు పిలాతును గవర్నర్గా పెట్టారు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద. ఈ పొంతు పిలాతు గారు మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా క్రీస్తు శకం 26 నుంచి క్రీస్తు శకం 36 వరకు ఆయన గవర్నర్గా ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద యెరూషలేము పట్టణంలోనే నివసిస్తూ గవర్నర్గా ఆయన కొనసాగాడు. అంటే 11 సంవత్సరాలు గవర్నర్గా చేశాడు ఆయన. కనుక యేసు ప్రభు సిలువ వేయబడిన ఆ సమయంలో గవర్నర్ గారు పొంతు పిలాతు, ఇంగ్లీష్లో పాంటియస్ పైలట్ అంటాం. ఆయన దగ్గరకు ఉదయాన్నే తెల్లవారుజామునే తీసుకొచ్చేశారు ఈ యూదా మత పెద్దలు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు. వారితో పాటు కొంతమందిని ప్రజలను కూడా తీసుకొచ్చారు. వారికి అనుకూలంగా ఉన్నవారు, వారి మాట వినేవారు, వారు ఏది చెప్తే అది చేసేవారు. అలాంటి వారిని కొంతమందిని తీసుకువెళ్ళారు. మనందరికీ తెలుసు, నాయకులు ఉన్నట్లయితే ఆ నాయకుల చుట్టూ కొంతమంది ఏదో కాస్త లబ్ధి పొందటానికి కొంతమంది ప్రజలు ఉంటారు, వారికి సపోర్ట్ లాగా. అలాంటి వారిని అందరినీ కూడా తీసుకెళ్లారు గవర్నర్ గారి దగ్గరికి. పెద్ద సమూహాన్ని తీసుకొచ్చి ఆయన సిలువేసేయాలంటున్నారు. కారణం ఏంటని చెప్పారు? వారి యొక్క శాసనసభలో లేకపోతే వారి యొక్క పార్లమెంట్లో ఈయన దైవ దోషణ చేశాడు, నేను మెస్సియానని చెప్పుకుంటున్నాడు, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, అందుకని ఈయన సిలువేసేయాలని అక్కడ చెప్పారు. ఈ పొంతు పిలాతు దగ్గర మాత్రం వారు చెప్పిన కారణం ఏంటంటే ఈయన రాజద్రోహం చేస్తున్నాడు. రాజద్రోహం అంటే నేనే రాజునని చెప్పుకుంటున్నాడు. అసలైన సిసలైన రోమా చక్రవర్తి, రోమా రాజు గారు ఆ యొక్క తిబేరియస్ గారిని ఏదో రీతిగా తొలగించేసి ఈయనే రాజు అయిపోవాలనుకుంటున్నాడు. దీన్ని రాజద్రోహం అంటాం. అంటే రాజుని తీసేసి ఆ రాజు స్థానంలో ఈయనే రాజు అయిపోవాలనుకుంటున్నాడు అని అభియోగం పెట్టేశారు. ఒకవేళ పొంతు పిలాతు గారు ఈయనలో ఏ నేరం లేదు, ఈయన విడిచిపెట్టేస్తున్నాను అన్నట్లయితే ఆ యొక్క పొంతు పిలాతు మీద వారు ఏమని అభియోగం మోపాలనుకుంటున్నారు? రాజద్రోహం చేస్తున్నాడు, ఆ రాజును తొలగించేసి నేనే రాజుని అయిపోవాలనుకుంటున్నాడు ఇశ్రాయేల్ దేశంలో. కనుక నీవు ఈ యొక్క యూదుల రాజు అని చెప్పుకుంటున్న ఈ యేసు ప్రభువుకు లేదా యేసు క్రీస్తుకు నువ్వు అనుకూలంగా ఉన్నావా? నిన్ను ఈ పదవిలో పెట్టించిన, నీకు ఈ గవర్నర్ పదవి ఇచ్చిన ఆ తిబేరియస్కు నువ్వు లోబడి ఉన్నావా అన్నట్టుగా ఆయన ఇరకాటంలో పెట్టేయాలని రాజద్రోహం అని ఇక్కడ ఒక అభియోగం చేశారనమాట. అప్పుడు ఆ పొంతు పిలాతు గారు ప్రశ్న అడిగారు యేసుక్రీస్తును, ఏమని? నీవు యూదుల రాజువా అన్నారు. మార్కు సువార్త 15 అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు వారు అవుననలేదు, కాదనలేదు. ఆయన ఏమన్నారు? మీరన్నట్లే, మీరేం చెప్పారో అలాగే అన్నారు. తర్వాత ఆ పొంతు పిలాతు గారు గవర్నర్ గారు అన్నారు, నీ మీద అనేకమైన వీరు అభియోగాలు మోపుతున్నారు, వీటన్నిటికి నువ్వు జవాబు చెప్పట్లేదు, నీవు నిశ్శబ్దంగా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు, ఏంటి కారణం అన్నారు. దానికి కూడా యేసు ప్రభు వారు మాట్లాడలేదు, ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. కారణం, ఆయన ఈ లోకానికి వచ్చింది లోకంలో రాజుగా ఉండటానికి కాదు కదా, మన రక్షణ నిమిత్తం ఆయన వచ్చారు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా వారికి ముందే వీరు చెప్పి పెట్టారు, వారిని వీరు ఈ యొక్క నాయకులందరూ కూడా చెప్పి పెట్టి తీసుకొచ్చారు. వారిని ఎగదోస్తున్నారు, వారిని ప్రోత్సహిస్తున్నారు. వారందరూ కూడా ఈయన సిలువేసేయండి అని కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తుంటే అప్పుడు పొంతు పిలాతు గారు అన్నారు, ఈ యొక్క పస్కా పండుగ రోజున ఒక ఆచారం ఉంది, నాకు మీకు అందరికీ తెలుసు. మీరు ఎవరినైతే కోరుకుంటారో ఆ వ్యక్తిని, ఖైదీల్లో ఉన్న వ్యక్తిని, ఆ జైల్లో ఉన్న వ్యక్తిని నేను విడిచిపెట్టేసే సాంప్రదాయం ఉంది, మీకు అందరికీ తెలుసు. కనుక మీ యొక్క యూదుల రాజు అని చెప్పుకుంటున్న ఈ యొక్క యేసుక్రీస్తుని నేను విడిచిపెట్టేస్తాను కావాలంటే మీరందరూ కోరుకుంటే అన్నారు ఆయన. అనేటప్పటికీ అక్కడున్న ప్రజలు, నాయకులందరూ కూడా మాకు ఈయనొద్దు, ఈయన సిలువేసేయండి, మీరు ఎవరు కావాలి మీకు ఈ రోజున విడుదలగా? ఈ యొక్క పండుగ దినం కదా, ఇవాళ పస్కా పండుగ కదా, ఈ దినాన ఎవరిని విడిచిపెట్టమంటారంటే బరబ్బా మాకు కావాలా. ఎవరు బరబ్బా? ఒక హంతకుడు. ఆయన అనేకమైన దారుణాలు చేసి కొంతమందిని చంపేసి పట్టుబడి జైల్లో ఉన్నాడు. ఆయన కావాలంటున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. హంతకుడిని కావాలని కోరుకున్నారు కానీ, ఆ యొక్క దుర్మార్గుని కావాలని కోరుకున్నారు కానీ, ఇన్ని అద్భుతాలు చేసి చనిపోయిన వ్యక్తిని లాజరుని లేపి
5 రొట్లు 2 చిన్న చేపలతో అనేక వేల మందికి ఆహారం పెట్టిన ఆయన్ని కోరుకోలేదు. అనేక మందికి, కళ్ళు లేని వారికి కళ్ళు, కుష్ఠరోగులకు స్వస్థత, అనారోగ్యులకు స్వస్థత, ఇలాంటి స్వస్థత కార్యాలు చేసిన వ్యక్తిని కోరుకోలేదు. బరబ్బాను కోరుకున్నారు, హంతకుడైన బరబ్బాను. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనం కూడా ఏదైనా అలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మన సంఘాల్లో కానీ బయట కానీ ఎవరిని కోరుకుంటున్నాం, ఎవరిని ఎంచుకుంటున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరు కావాలని కేకలు వేస్తున్నాం? చాలాసార్లు ఆ కాస్త చిన్న లబ్ధి కొరకు, మన స్వార్థం కొరకు, మనకేదో మేలు జరుగుతుందని చాలాసార్లు మంచివారిని విడిచిపెట్టేసి, మంచివారిని పక్కన పెట్టేసి, ప్రశ్నార్థకంగా ఉన్న ఎంతో అక్రమాలకు నిలయమైపోయిన వారిని పెద్దపీట మీద పెట్టడం, వారికి పదవి ఇవ్వటం చాలా చోట్ల జరుగుతుంది. ఇది చాలా విచారం. యేసుప్రభు కాలంలో కూడా బరబ్బా కావాలని కోరుకున్నారు. యేసుప్రభుని సిలువేసేయండి, సిలువేసేయండి అని కేకలు వేశారు. అప్పుడు ఆ పొంతు పిలాతు గారు అన్నారు, ఈయనలో నేరం ఏమిటి, ఈయనలో ఏమి నేరం ఉన్నది అంటే ఏ నేరం కూడా వారు చెప్పలేకపోతున్నారు. అనగా మరణించటానికి, సిలువ శిక్ష వేయటానికి బలమైన కారణం ఏది కూడా చూపించలేకపోయారు. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎంతో గట్టిగా కేకలు వేస్తున్నారు, ఆయన సిలువేసేయండి, సిలువేసేయండి. ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అన్యుడైన పొంతు పిలాతు గవర్నరు ఏదో రీతిగా యేసుప్రభుని విడిచిపెట్టేయాలి, యేసుప్రభులో ఏ లోపం లేదు, ఏ దోషం లేదన్నది ఆయన గుర్తించాడు. కానీ ఈ యొక్క మత పెద్దలు స్వార్థంతో, వారి యొక్క స్వలాభం కొరకు ఈ రీతిగా నిరపరాధిని సిలువేసేయటానికి తీసుకొచ్చారన్నది కూడా ఆయన గుర్తించాడు. అన్యుడైన వ్యక్తి యేసుప్రభుని విడిచిపెట్టేయటానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆ యోధా మత నాయకులు వారు విశ్వ ప్రయత్నం చేశారు. దేనికి? ఏదో రీతిగా ఈయన్ని సిలువేసేయాలని. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ రీతిగా చేస్తున్నామా? దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఇతరులకు మేలు చేయడానికి మనం పూనుకుంటున్నామా? ఇతరులకి ఏదో రీతిగా కీడు చేసి వారిని ఇబ్బంది పెట్టాలని మనం ప్రయత్నం చేస్తున్నామా? ఒకవేళ మన చేతిలో మనకి కొంత అధికారం ఉన్నట్లయితే దాన్ని అడ్డం పెట్టుకుని మనం దారుణాలు చేస్తున్నామా? లేకపోయినట్లయితే ఇతరులకు మేలు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఇక వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆ హంతకుడైన బరబ్బాని విడిచిపెట్టేసి యేసుప్రభుని సిలువేసేయమని వారికి అప్పగించేశాడు పొంతు పిలాతు గారు. ఆయన మీద చాలా ఒత్తిడి పెట్టేశారు. కారణం, ఆయన పదవుకే వీరు, ఆయన యొక్క గవర్నర్ పదవుకే సమస్య తెచ్చిపెట్టేశారు. ఒకవేళ వీరిని విడిచిపెట్టేసినట్లయితే సిలువ వేయకుండా, అప్పుడు వీరి యొక్క అభియోగం ఏంటంటే, మేము రాజుగారికి చెప్పేస్తాం, రాజుగారికి రిపోర్ట్ చేసేస్తాం, రాజుగారికి మేము ఫిర్యాదు చేసేస్తాం. రాజునని చెప్పుకుంటున్న ఒక వ్యక్తిని, యూదులు రాజునని చెప్పుకుంటున్న ఒక వ్యక్తిని, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయన విడిచిపెట్టేశాడు. ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాడు, మీకు సపోర్ట్ చేయట్లేదు, మీకు ఈయన ఏ రీతిగా కూడా సహకరించదు, మీకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అని ఆయన మీద ఫిర్యాదు చేసేద్దాం అన్నట్లుగా చెప్పేటప్పటికి భయపడిపోయి ఆయన పదవి కొరకు ఆయన, సరే మీరు తీసుకువెళ్ళి మీ ఇష్టానుసారం చేసుకోండి, సిలువేసేసుకోండి అన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మార్కు సువార్తలో మార్కు గారు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ మత్తయి సువార్త 27 అధ్యాయం 18-19 వచనాలు, మత్తయి సువార్తలో 27 అధ్యాయం 18-19 వచనాల్లో మత్తయి గారు ఏమని రాశారంటే, పొంతు పిలాతు గారి భార్య ఈయన తీర్పు తీరుస్తుంటే తన యొక్క సేవకురాల ద్వారా, వారింట్లో పనిచేసే వ్యక్తి ద్వారా వర్తమానం పంపించారు భర్తకి. నాకు రాత్రి వేళ కలలో చాలా ఇబ్బంది పడ్డాను ఈ వ్యక్తి గురించి, కనుక ఆ వ్యక్తికి ఏ కీడు కూడా నీవు తలపెట్టొద్దు అంటే యేసు క్రీస్తుకు అనేసి కబురు పెట్టింది ఆవిడ భార్య. మత్తయి సువార్త 27 అధ్యాయం 24 వచనంలో పొంతు పిలాతు గారు, గవర్నర్ గారు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకి సాధ్యపడలేదు. ఆయనకున్న అధికారాన్ని బట్టి ఒకవేళ ఒక మాట అనొచ్చు, ఈయన యొక్క తీర్పు నేను 3 రోజుల తర్వాత చేస్తాను, ఈ యొక్క కేసును 3 రోజులకు వాయిదా వేస్తున్నాను అని అనుండొచ్చు కావాలంటే. కానీ ఆయన భయపడిపోయి, ఒకవేళ నా మీద వీరు ఫిర్యాదు చేసినట్లయితే రాజుగారికి నా పదవికి ప్రమాదం వచ్చేసింది అనుకుని, అప్పుడు ఈయన ఏమన్నారంటే, ఈయన నిరపరాధి, ఈయనలో ఏ దోషం లేదు, కనుక వారందరి ముందు కూడా నీళ్లు రప్పించుకుని చేతులు కడుక్కొని, ఈయన నిరపరాధి, ఈయన శిక్షలో నాకు ఏ పాత్ర లేదు అని అందరి ముందు కూడా చెప్పి చేతులు కడుక్కున్నట్టుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 24 వచనంలో మనం చదువుతున్నాం. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా.
ఈ విధంగా సువార్తలలో అదే విషయం గురించి తక్కిన సువార్తల్లో మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు కానీ, 4 సువార్తల్లో మనము ఆ విషయం గురించి చదివినట్లయితే కొన్ని ఎక్స్ట్రా వివరాలు, అంటే కొంచెం అదనంగా మనకి వివరాలు దొరుకుతాయి. కనుక ఒక్కటే చదువు మానేయద్దు సుమా, అనగా ఒక్క సువార్తనే చదివి మానేది. ఒట్టి మార్కు సువార్త 15వ అధ్యాయం చదివినట్లయితే ఈ రీతిగా ఆయన భార్య కబురు పెట్టినట్లు, ఆయన చేతులు కడుక్కున్నట్లు మనకి ఆ వివరాలు మనకు తెలియవు. కనుక తక్కిన సువార్తలు కూడా చదవటం చాలా ప్రాముఖ్యం. మరొక విషయం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా ఏమన్నారు? ఈయన సిలువేసేయండి, సిలువేసేయండి. ఆయన రక్తం, అంటే ఆయన సిలువేసేస్తారు కదా, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని కేకలు వేశారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో చూచారు ఎంత వారు దారుణమైన విషయాన్ని కోరుకున్నారో. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండిగాక అన్నారు. ఈయన ఏదన్నా కీడు చేశారంటే లేనే లేదు. వారిలో కొంతమంది ఈయన చేసిన అద్భుతాలను పొందుకున్న వారు కూడా ఉండే ఉంటారు. కానీ ఆ యొక్క నాయకులు చెప్పిన మాటలకు మోసపోయి, ఆ నాయకులకు వారు లోబడిపోయి ఈ రీతిగా చెప్పారు. కనుక మా మీద మా పిల్లల మీద ఆయన రక్తం ఉండుగాక అన్నారు. కనుక వీరు ఈ రీతిగా చెప్పిన మాటలు 40 సంవత్సరాలే, 40 సంవత్సరాల తర్వాత యేసుప్రభు ఈ మాటలు చెప్పింది సిలువ వేయబడే రోజు 31వ సంవత్సరం, అది క్రీస్తు శకం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యం వచ్చి యెరూషలేం పట్టణం అంతటిని కూడా నాశనం చేసేసి, కాల్చేసి, కనపడిన వారిని కనపడినట్లుగా హతం చేసేశారు. చిన్నవారిని, పెద్దవారిని, స్త్రీల్ని, వృద్ధుల్ని ఎవరికి కూడా కనికరం చూపించలేదు. యూదుల చరిత్రకారుడు యోసిఫస్ గారు రాసింది ఏంటంటే, యెరూషలేములో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కలిసి 11 లక్షల మందిని చంపేశారు రోమా సైనికులు. ఏమని కోరుకున్నారు వారు సిలువేసే రోజున? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. ఆ శాపం వారికి, వారి పిల్లలకి వచ్చేసింది. కనుక ప్రియ సోదరి సోదరులరి, ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి మనం. ఎవరిని కూడా, నిరపరాధుల్ని ఎవరికి కూడా మనం కీడు చేయటానికి తలపెట్టవద్దు, కీడు చేయటానికి ముందుకు వెళ్ళొద్దు, కీడు చేసే వారితో మనం సహకరించవద్దు. మనకు చేతనైనంత వరకు మేలు చేద్దాం, కీడు చేయొద్దు. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలా. మార్కు సువార్త 15వ అధ్యాయం 15 నుంచి 20 వరకు వాక్య భాగాన్ని చూసినట్లయితే, ఎప్పుడైతే సిలువ వేసేయండి అని అనుమతి ఇచ్చారో ఆ యొక్క పొంతు పిలాతు గారు ఇష్టం లేకుండానే ఆయన అనుమతి ఇచ్చారు. ఆ రోమా సైనికులు ఎంతమంది ఉన్నారు అంటే బెటాలియన్ అన్నారు. బెటాలియన్ అంటే ఇంగ్లీష్లో 200 నుంచి 600 మంది రోమా సైనికులు. ఆ యేసుప్రభు వారిని ఒక హాల్లోకి తీసుకెళ్ళిపోయి ఆయనకున్న వస్త్రాలు తీసేసి, ఆయనకు ఒక ఊదా రంగు వస్త్రం వేసేసి, ఆయనకు ఒక ముళ్ళ కిరీటం చేసేసి, ఆ ముళ్ళ కిరీటం తల మీద పెట్టేసి, ఆయన మీద ఉమ్ములేస్తూ, అపహాసం చేస్తూ, ఆయన్ని చేతులతో కొట్టుచు, ఆ ముళ్ళ కిరీటం మీద వారు కర్రతో కొట్టుచు ఆయన ఎంతో ఇబ్బంది పెట్టేశారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఒకసారి కొట్టేసి విడిచిపెట్టడం కాదు, లేకపోతే ఒకసారి ఉమ్మివేసి విడిచిపెట్టేయడం కాదు. ఇక్కడ వాడబడిన గ్రీక్ పదం వారు కొట్టుచూనే ఉన్నారు, వారు ఉమ్ములేస్తూనే ఉన్నారు చాలాసేపు ఆ హాల్లో అని చెప్పబడ్డాది. 2012లో యేసు ప్రభు కృప వలన ఇశ్రాయేల్ దేశం వెళ్ళే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు, చూపు లేకపోయినప్పటికీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు మాకందరికి కూడా ఆ యూదుల్లో ఒక ఆయన గైడ్ అంటాం అనమాట. అంటే ఆ ప్రాంతం అంతా కూడా చూపిస్తారు బస్సులో తీసుకువెళ్ళి. ఆ బస్సును ఒక చోట ఆపారు. రోడ్డు ప్రక్కనే ఒక పెద్ద ముళ్ళ తుప్ప ఉందంట. చూడండి ముళ్ళ తుప్ప, ఇలాంటి ముళ్ళ తుప్ప యొక్క ఆ ముళ్ళ కొమ్మనే ఆ రోజున వారు కొట్టి ఒక కిరీటం లాగా దాన్ని ఇలాగా చుట్టి దాన్ని కట్టేసి దాన్ని కిరీటం లాగా యేసు ప్రభు తల మీద పెట్టి అప్పుడు ఆ తల మీద ఆ యొక్క కర్రతో కొట్టారని చెప్పారు. మరి నాకు కనిపించదు కాబట్టి ఎంత ఉంటాయండి ముళ్ళు, పెద్ద పెద్దవి ఉంటాయి ముళ్ళు అన్నాను. నేను చూపిస్తాను రా అని ఆ కొమ్మను నెమ్మదిగా ఇలాగ ఉంచుతూ, చాలా జాగ్రత్త, పట్టుకోవద్దు, పట్టుకుంటే ఒకవేళ గుచ్చుకుంటే చాలా పదునుగా ఉంటాయి ముళ్ళు అన్నారు ఆయన. మరి నాకు కనపడదు కాబట్టి ఖచ్చితంగా పట్టుకోవాలా. నెమ్మదిగా నా చేత అలా పట్టుకునేలా చేశారు. పెద్ద పెద్ద ముళ్ళు. అప్పుడు వెంటనే అనిపించింది, ఇంత పెద్ద పెద్ద ముళ్ళుతో ఉన్న ఆ ముళ్ళ కంపను ఒక కిరీటంలాగా చుట్టేశారు. ఆ చెట్టే కాదు కానీ అలాంటి చెట్టు అనమాట, ఆ యొక్క జాతికి చెందిన ముళ్ళ చెట్టు అనమాట అది. ఇంత పెద్ద పెద్ద ముళ్ళు మీద ఆ ముళ్ళు కంప ఒక కిరీటంలాగా తల మీద పెట్టేసి కొడితే ఆ ముళ్ళు, పదునైన ముళ్ళు తల్లోకి దిగిపోయి తల్లోంచి రక్తం వచ్చేసింది. అంత ఘోరమైనగా ఆయన హింసించేశారు. అలా హింసించిన తర్వాత అప్పుడు ఆ ఓదారంగు వస్త్రం, ఓదారంగు వస్త్రం అంటే రాజుకు వేస్తారనమాట. రాజులు వేసుకునేరు ఓదారంగు అంటారు, ఇంగ్లీష్లో పర్పుల్ అంటున్నాం.
ఆ ఊదా రంగు వస్త్రాన్ని వేసేసి హేళన చేసేసిన తర్వాత మరలా ఆ వస్త్రాన్ని తీసేసి ఆయన సొంత వస్త్రాలను వేసేసి ఆయన మరలా తీసుకొచ్చారు. ఆ రోజులు ఏం చేసేవారంటే ఎవరినైతే సిలువ వేస్తారో ఆ వ్యక్తి యొక్క వస్త్రాలు తీసేసి నగ్నంగానే వస్త్రాలు లేకుండానే ఆ సిలువను మోయించి ఆ యొక్క సిలువ వేసే స్థలం వరకు, దాన్ని గొల్గోతా అంటున్నాం లేదా కల్వరి అంటున్నాం, అక్కడ వరకు అంటే ఆ యొక్క యెరూషలేము పట్టణం బయట వరకు తీసుకువెళ్ళాలన్నమాట, మోసుకుని వెళ్ళాల నగ్నంగానే. అంటే ఈ యొక్క వ్యక్తిని సిగ్గుపరచడానికి. మరి రోడ్డు మీద అనేక మంది ఉంటారు, బట్టలు లేకుండా సిగ్గుపడాలా. సిలువేసేటప్పుడు కూడా బట్టలు లేకుండానే సిలువేసేస్తారనమాట. కానీ యేసు ప్రభుకు ఆ రీతిగా కాకుండా ఈ యొక్క గవర్నర్ గారి యొక్క ఇంటి వద్ద నుంచి ఆ గొల్గోతా వరకు, ఆ కల్వరి కొండ వరకు కూడా ఆయన సొంత వస్త్రాలతో సిలువను మోయించుకుంటూ వెళ్ళారు. ఆయన వెళ్తున్న మార్గంలో రాత్రంతా నిద్ర లేదు యేసు ప్రభువుకి. ఆయనకు భోజనం కూడా పెట్టలేదు ఉదయాన్నే. అలసిపోయి ఆ సిలువను మోయలేక పడిపోతున్నారు ఆయన. దానిని గమనించిన రోమా సైనికులు ఆ రోడ్డు మీద ఒక ఆయన వస్తూ ఎంతో జాలితో యేసు ప్రభు వంక చూస్తున్నారు. ఆయన పేరు సీమోను, సిరేనుడైన సీమోను అని చెప్పబడ్డది. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, రూఫస్ అని, అలెగ్జాండర్ అని. వారు విశ్వాసులు. వారు తండ్రి గారికి అనేక మార్లు ఉత్తరాల ద్వారా తెలియచేశారు యేసు ప్రభు గురించి. ఈ యొక్క సీమోను యెరూషలేముకి పస్కా పండుగకు వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పస్కా పండుగ రోజున ఖచ్చితంగా ఆయన యెరూషలేం దేవాలయం దగ్గరికి వస్తారు, యేసు ప్రభుని చూడాలా. ఆయన కుమారులు చెప్తూనే ఉన్నారు కదా అప్పుడప్పుడు ఉత్తరాల్లో, ఆయన చూడాలని ఆయన ఆశించాడు. కానీ ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఆయన సిలువ వేసేశారు. సిలువ మోసుకుంటూ వస్తున్నారు. ఆ సిలువ మోయలేక అటు ఇటు పడిపోతున్నాడు ఆయన. అప్పుడు వారు జాలితో చూస్తున్న ఈ వ్యక్తిని గమనించారు రోమా సైనికులు. వెంటనే అన్నారు, నీవు వచ్చి ఈయనకి కాస్త సహాయం చేయి ఆ సిలువ మోయటానికి అన్నారు. పస్కా పండుగ రోజున ఏ యూదుడు కూడా ఆ యొక్క సిలువను ముట్టుకోరు అసలు. కానీ అలా చేసినట్లయితే, సిలువ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు అపవిత్రం అయిపోతారు ఆధ్యాత్మికంగానే అనుకునేవారు. కానీ ఈ సీమోను గారు మాత్రం ఆ సిలువను మోసి ఎంతో ధన్యుడైపోయాడు. యేసు ప్రభు సిలువను మోసే ఆ గొప్ప భాగ్యం ఆయనకి కలిగింది. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. యేసు ప్రభు కొరకు మనం నిందలు, కష్టాలు, శ్రమలు పడినట్లయితే మనం ధన్యులమైపోతాం. అటువంటి పరలోక రాజ్యం అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాల్లో చదువుతున్నాం. ఈ యొక్క రోమా సైనికులు ఆయన్ని హెయిల్ అనే మాట వాడారు. అంటే రాజుగారిని అభినందించడానికి, రాజుగారిని పొగడటానికి వాడేవారు హెయిల్ అనే మాట. అయితే వీరు గుర్తించినది ఏమిటంటే యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వీరు అనుకున్నారు ఈ యొక్క యేసుక్రీస్తుని హేళన చేయటానికి రాజులాగా మనం ఈయన్ని ఈ విధంగా హేళన చేద్దామని హెయిల్ అనే మాట వాడారు అనమాట. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువును ఆయన సొంత వస్త్రాలతోటి నగ్నంగా కాదు, సిలువ మోసుకుంటూ దారి మధ్యలో సీమోను సహాయం చేశాడు. ఆయన్ని గొల్గోతా వరకు తీసుకొచ్చారు. దాన్ని కల్వరి అంటున్నాం. ఇది ఆ రోజుల్లో యెరూషలేం పట్టణం వెలుపలు ఉండేది. ఈనాడు యెరూషలేం పట్టణం జనసాంద్రత చాలా పెరిగిపోయింది కనుక అనేకమైన కాలనీలు, ఇళ్ళు వచ్చేసాయి కనుక ఇప్పుడు ఆ కల్వరి లేకపోతే గొల్గోతా అనేది పట్టణం మధ్యలోకి వచ్చేసింది. దాదాపుగా యెరూషలేం పట్టణం మధ్యలోకి వచ్చేసింది. అక్కడ తీసుకువెళ్ళి ఆయన్ని సిలువ వేసేశారు. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టేసి సిలువ వేసేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 38 వరకు వాక్య భాగంలో చూసినట్లయితే ఆ రోమీయుల యొక్క టైం ప్రకారంగా, రోమీల టైము లెక్కలు ఎలాగంటే ఉదయం 6 అయినట్లయితే దాన్ని 1 గంట అనేవారు, ఉదయం 7 అయినట్లయితే 2 గంటలు అనేవారు. అంటే 6 నుంచి 7 వరకు 1 గంట, 7 నుంచి 8 వరకు 2వ గంట, 8 నుంచి 9 వరకు 3వ గంట అనేవారు అనమాట. కానీ మనం మరి మధ్యరాత్రిలో మొదలు పెడుతున్నాం 1 గంట అన్నది కనుక మన లెక్కల ప్రకారంగా ఉదయం 9 గంటలకి యేసు ప్రభువును సిలువేశారు. మధ్యాహ్నం 12 గంటలకి రోమీ లెక్కల ప్రకారంగా అది 6వ గంట వారికి, మనకు మధ్యాహ్నం 12 అనమాట. అది అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మేసినట్లుగా మనం మార్కు సువార్త 15వ అధ్యాయంలో చదువుతున్నాం మనం. ఇదంతా దేవుడు కలుగు చేసింది ఆ యొక్క చీకటి. అప్పుడు ఆ దారే వెళ్ళేవాళ్ళు ఆయన సిలువేసేసినప్పుడు రోడ్డు ప్రక్కనే కదా ఇది గొల్గోతా లేకపోతే కల్వరి అనే చిన్న కొండ రోడ్డు ప్రక్కనే ఉంది. అటు ఇటు వెళ్ళే ఆ ప్రయాణికులు అక్కడ ఆగి, నీకు బాగా జరిగింది, 3 రోజుల్లో దేవాలయం పడగొట్టేసి కట్టేస్తానన్నావు కదా,
మరి ఇప్పుడు చూడు, ఇప్పుడు దిగురా, నీకు అటువంటి శక్తి ఉన్నట్లయితే ఇన్ని సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజులు పడగొట్టి కట్టేస్తావా అని హేళన చేశారు. దానితో పాటు అక్కడున్న ఆ యోధా మత పెద్దలు కూడా ఏమి తక్కువ తినలేదు. వారు కూడా హేళన చేస్తూ అనేక మంది రక్షించేస్తావు అన్నావు కదా, అనేక మందికి సహాయం చేసావు కదా, అనేక మందిని రక్షించావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అన్నారు. ఈ శిలువ మీద నుంచి కిందకి దిగి వచ్చినట్లయితే అప్పుడు మేము నిన్ను నమ్ముతామన్నారు. యేసు ప్రభు యొక్క వస్త్రాలు, ఆయన సిలువ వేసేక ముందు వస్త్రాలు తీసేసుకుని ఆ యొక్క రోమా సైనికులు చీట్లు వేసుకుని వాటిని పంచుకున్నారు. అనగా యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు నగ్నంగానే సిలువ వేసేశారు. అక్కడ మోసుకొచ్చే వరకు కూడా ఆయన వస్త్రాలు ఉన్నాయి, కానీ మోసుకొచ్చిన తర్వాత కల్వరి కొండకు వచ్చిన తర్వాత అప్పుడు నగ్నంగా ఆయన సిలువ వేసేశారు. వారు చీట్లు వేసి పంచుకున్నారు. అది దేనికి జరిగిందంటే వాక్యంలో ముందుగానే చెప్పబడ్డది. 22వ కీర్తన చదివి చూడండి ప్రార్థనాపూర్వకంగా. నా వస్త్రాల కొరకు వారు చీట్లు వేసుకున్నారని. ఎప్పుడు? యేసు ప్రభు పుట్టక ముందు కీర్తనకాడు దాదాపుగా 900 సంవత్సరాలు, 900 years, 900 సంవత్సరాలు యేసు ప్రభు పుట్టక ముందే రాసేశారు ఆ కీర్తన. అక్షరాల అదే జరిగింది. ఆయన వస్త్రాలకు చీట్లు వేసుకున్నారు. అలాగే యేసు ప్రభుని సిలువేసేసినప్పుడు ఆ కుడి ప్రక్కన ఒక దొంగని, ఎడమ ప్రక్కన ఒక దొంగని, వారు హంతకులు, ఎన్నో దారుణాలు చేశారు, అనేక మందిని హతం చేసేసిన వారు, వారితో పాటు ఈయన సిలువేశారు. దేనికి? అది కూడా వాక్యం నెరవేరాల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివి చూడండి ప్రార్థనాపూర్వకంగా సమయం ఉన్నప్పుడు ఈ దినాన. దానిలో ఆయనను ఆ యొక్క నేరస్తులతో పాటు లెక్కించారు ఆయన్ని, ఆ హంతకులతో పాటు అని చెప్పబడ్డది. హంతకులతో పాటు ఆయన సిలువేసేశారు. అయితే ఆయన సిలువ మీద అంత వేదన పడుతుంటే ఈ యొక్క యోధా మత పెద్దలు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు వారందరూ కూడా హేళన చేస్తూ సిలువ మించి దిగిరా, అప్పుడు మేము నమ్ముతామన్నారు. ఒకవేళ నిజంగా దిగొచ్చినట్లయితే వీరు నమ్మేవారంటే కానే కాదు. అప్పుడు యేసు ప్రభువు వేదన పొందుతూ ఆయన అక్కడ మాట పలికారు. ఏమని? ఏలీ ఏలీ లామా సబక్తాని. ఇది అరామిక్ భాష అన్నమాట. ఏలీ ఏలీ లామా సబక్తాని, లేకపోతే ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని అంటారు ఆ అరామిక్ భాషలో. అనగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టారు మీరు అనే మాట. అయితే అక్కడ ఆ మాటలు విన్నవారు, కొంతమంది సిలువకు దగ్గరగా ఉన్నవాళ్ళు, కొంతమంది అక్కడ నిలబడి వింటున్నారు. ఆ మాటలు విన్నవారు ఈయన ఏలియాని పిలుస్తున్నాడు సహాయం చేయమని, చూద్దాం ఒకవేళ ఏలియా దిగి వస్తాడేమో అనుకుంటూ అక్కడ ఉన్నారు వారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మార్కు సువార్త 15వ అధ్యాయం 33 నుంచి 41 వరకు ఉన్న వాక్య భాగం చూసినట్లయితే యేసు ప్రభు పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? ఆయన బాప్తీసం తీసుకున్న రోజున. మార్కు సువార్త 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. ఆకాశం నుంచి ఏమని వినబడ్డది? ఆ దినాన స్వరం, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే మాట వినబడింది. అప్పుడు ప్రారంభమైంది ఆయన యొక్క పరిచర్య. ఎప్పుడు అంతమైపోయింది? సిలువ మీద ఎప్పుడైతే ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని అని పలికారో, మన భాషలో ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నారు. అప్పటితో ఆయన పరిచర్య ఈ లోకంలో అంతమైపోయింది. యేసు ప్రభువుని సిలువేసేసిన రోజున అనేక మంది స్త్రీలు ఎంతో దుఃఖంతో వారందరూ కూడా గలిలయ ప్రాంతాన్ని నుంచి ఆయన అనుసరించి వచ్చేశారు. ఆయన మాటలు నమ్మి, ఆయన సువార్త నమ్మి వచ్చేశారు. ఆ రోజున అక్కడ ఉన్న వారిలో కొంతమంది పేర్లు చెప్పబడ్డాయి. తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, చిన్న యాకోబు గారి యొక్క తల్లి గారి పేరు కూడా మరియే, తర్వాత సలోమి, యాకోబు యోహాన్ గారి యొక్క అమ్మగారు. వీరందరూ కూడా, ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు, వీరి పేర్లే చెప్పబడ్డవి. వారందరూ కూడా ఎంతో దుఃఖంతో దూరంగా నిలబడి నిస్సహాయులుగా నిట్టూరుస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. కొన్నిసార్లు అనేకమైన దారుణాలు జరుగుతూ ఉంటాయి మన సమాజంలో, మన ప్రాంతంలో. విచారకరమైనది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన సంఘాల్లో కూడా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాతాను తెచ్చి పెడుతున్నాడు. మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం, నిట్టూరుస్తున్నాం. ఈ స్త్రీలు కూడా అలాగే నిట్టూర్చారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అయితే వీరు ఈ యొక్క దుష్టులందరూ కూడా ఎంత దుర్మార్గంగా కుట్ర వేసి ఆయన సిలువేసేసినప్పటికీ ఒక లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం అంటే లోకంలో ఉన్న వారందరికీ కూడా జరగబోయే ఒక మేలు అన్నమాట. యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం ద్వారా మనందరికీ కూడా రక్షణ పొందే అవకాశం. ఆయన నమ్మినట్లయితే, మన పాపాలన్నీ కూడా ఆయన నమ్మినట్లయితే అవన్నీ కూడా ఉచితంగా, పాపాలని కూడా క్షమించబడే అవకాశం ఆయన సిలువ త్యాగం ద్వారా మనకు జరిగింది. సిలువ త్యాగం చాలా దారుణమైనది అయినప్పటికీ అది
పాపులందరి కొరకు కూడా రక్షణ నిమిత్తం యేసు ప్రభు మరణించారు. చివరిగా చూడండి, ఆయన మరణించిన తర్వాత ఆ శిష్యులందరూ కూడా భయంతో ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు. సిలువ దగ్గర వట్టి యోహాను గారు మాత్రమే నిలబడి ఉన్నట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మార్కు గారు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయం 42 నుంచి 47 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి గమనించినట్లయితే, యేసు ప్రభు వారు 9 గంటలకు ఉదయం సిలువేశారు. 3 గంటలకు ఆయన పెద్ద కేక వేసి ఆయన చనిపోయారు ఎంతో వేదనతో. అనగా 6 గంటలు మాత్రమే సిలువ మీద వేలాడారు ఆయన. ఆయన ఎప్పుడైతే చనిపోయారో 70 మంది అసెంబ్లీ మెంబర్స్ అంటున్నాం, అసెంబ్లీ సభ్యుల్లో వీరినే శాన్హెడ్రిన్ అంటున్నాం. వారిలో ఒక వ్యక్తి యోసేపు అరిమత్తయ. ఆయన ధైర్యం చేసి పొంతు పిలాతు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా, నాకు ఇవాళ సిలువేశారు కదా యేసుక్రీస్తు, ఆయన యొక్క శరీరం నాకు కావాలన్నారు. అప్పుడే చనిపోయాడు ఆయన. ఆయన ఆశ్చర్యపోయాడు పొంతు పిలాతు గారు. కారణం, ఎవరు కూడా సిలువేసిన వారు 6 గంటల్లో మరణించడం అన్నది ఎప్పుడు జరగలేదు. కనీసం 5-6 రోజులు వారు వేలాడుతూ బాధపడుతూ చివరికి ధనుర్వాతంతో చనిపోయారని మనకు దాఖలాలు ఉన్నాయి. 5 రోజులకు తక్కువగా ఎవరు కూడా ఆ శిలువ మీద లేరు. కనీసం 5 రోజులు, ఇంకా ఎక్కువ. ఈయన 6 గంటల్లోనే చనిపోయారు. ఉదయం 9 గంటలకు సిలువేశారు, 3 గంటలకల్లా ఆయన చనిపోయాడు. అప్పుడే చనిపోయాడు ఆయన అని ఆశ్చర్యపోయాడు పొంతు పిలాతు గారు. ఇది నిజమేనా? చనిపోయాడు, నిజంగానే చనిపోయాడు అన్నారు. ఆయన ఒక సెంచురియన్ అంటున్నాం ఇంగ్లీష్లో, శతాధిపతి అంటే 100 మంది పోలీసులకి అధికారం అనమాట. ఆయన పిలిపించి, ఇది నిజమేనా, ఆయన చనిపోయాడా ఇవాళ సిలువేసిన ఆ వ్యక్తి అంటే, ఆయన నిజమేనండి, కొంతసేపటి కిందట ఆయన చనిపోయాడు అని చెప్పాడు. అయితే మార్కు గారు ఆ వివరాలు రాయలేదు, కానీ తక్కిన సువార్తలు ఏమన్నదంటే, మరి గవర్నర్ అయిన పొంతు పిలాతుకి ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి కనుక, అంటే ఆ యొక్క ధృవీకరణ ఇవ్వాలి కనుక, ఆ యొక్క రోమా సైనికుడు వచ్చి ఆయన యొక్క పక్కలో బళ్ళెంతో పొడిచినప్పుడు నీళ్లు రక్తం వచ్చాయని చెప్పబడ్డది. అప్పటికే చనిపోయారు యేసుప్రభు వారు. కానీ యేసుప్రభు వారు చనిపోయారని చెప్పగానే అప్పుడు పొంతు పిలాతు గారు, గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు యోసేపు అరిమత్తయ్యకు. అప్పుడు ఆయన క్రొత్త నార వస్త్రాలని మనకు తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో లైన్ క్లాత్ అన్న, తెల్లని వస్త్రం అన్నమాట. చాలా ఖరీదైంది ఆ రోజుల్లో. అది కొనుక్కొచ్చి ఆ శవాన్ని దించి దాన్ని ఆ యొక్క ఖరీదైన తెల్లని వస్త్రంలో చుట్టి, అప్పుడు ఆ దగ్గరలోనే తోటలో ఉన్నది ఆయన సొంతగా తవ్వించుకున్నాడు సమాధి. యెరూషలేం ప్రాంతం అంతా కూడా రాతి ప్రాంతం కనుక చనిపోయిన రోజున సమాధి తవ్వటం అన్నది జరగదు. వారు బ్రతికుండగానే వారి కుటుంబానికి ఆ రాతిలోనే ఒక సమాధి తొలిపించుకోవాలన్నమాట. ఆ విధంగా చేయించుకున్నాడు. ఎప్పుడు కూడా ఎవరిని దానిలో సమాధి చేయలేదు. క్రొత్తది అది. దానిలో తీసుకువెళ్ళి దగ్గరలోనే ఉంది అది ఒక తోటలో. ఆ యొక్క యోసేపు అరిమత్తయ్య గారు ఆయన సమాధి చేశారు. అప్పుడు ఆయనతో పాటు ఆ యొక్క విశ్వాసిగా ఉన్న నికోదేము గారు కూడా ఆయన యేసు ప్రభు సమాధి చేయటానికి, ఆ శవానికి పోయటానికి ఆయన అత్తరు తీసుకొచ్చినట్లుగా, రాజుగారి సమాధికి ఎంతైతే తీసుకొస్తారో అంత సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారని చెప్పబడ్డది నికోదేము గారు. ఆయన బ్రతికొండగా వీరిద్దరు కూడా బహిరంగంగా వచ్చి ఈయన అనుచరులమని చెప్పుకోలేదు, కానీ చనిపోయిన తర్వాత వారు ముందుకు వచ్చి ఆ సమాధి కార్యక్రమాలు వారు చేశారు. ఎక్కడ సమాధి చేశారనే విషయాన్ని మగ్దలేని మరియా తక్కిన వారు కూడా చూచి, ఇక సాయంత్రం అయిపోతుంది, యూదుల ఆచార ప్రకారంగా విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది కనుక ఏ పని చేయకూడదని వెళ్ళిపోయారు. ఈ రీతిగా యేసు ప్రభువును సమాధి చేసేశారు. ఎంత ఘోరమైన శిక్ష, ఎంత ఘోరమైన వేదన, బాధ యేసు ప్రభు మన కొరకు పొందారు. దేని కొరకు? మనల్ని రక్షించడానికి. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు. మన పాపాల నిమిత్తం మనం పొందవలసిన శిక్షను యేసు ప్రభువారు మనందరి నిమిత్తం ఆ పరిశుద్ధుడు పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించారు. దాని ద్వారా ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో వారందరూ కూడా ఒక్కరు కూడా నశించిపోకుండా రక్షించబడాలన్నది యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నశింపక నిత్యజీవం పొందాలని యేసు ప్రభు మన కొరకు మరణించారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. ప్రభు రెండోసారి త్వరగా వచ్చేస్తున్నారు. ఆ నిత్యరాజ్యం మనకు కావాలా? ఆ రక్షణను మనం పొందాలంటే ఆయన నమ్ముకొని ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలు కానీ వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞ వెలుగులో జీవిద్దాం. ఆయన నామం పేట నీటిలో ముంచడం బాప్తిసం తీసుకుందాం. అలా జీవించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆ నిత్యరాజ్యం మనకు ప్రాప్తిస్తుంది. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే
ప్రార్థించి ఈ 12వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాల్ని ఈ లోకంలో ఉన్న మానవాళ్ళని అంతటిని కూడా మీరు ఎంతో ప్రేమించి మా కొరకు అంత ఘోరమైన శిలువ శిక్షను పొంది మాకు బదులుగా పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించి మీరు మరణించారు. మీ మరణం ద్వారా, మీ రక్త ప్రోక్షణ ద్వారా మాకందరికి కూడా ఉచితంగా రక్షణ వస్తుంది ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రక్షణ భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఎక్కడో కాలంలో జీవిస్తూ మీరు త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో చేరే ధన్యత మాకు దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ యొక్క వీడియో ఇతరులతో పంచుకుంటున్న వారిని ఆశీర్వదించమని, నాకు సహకరిస్తున్న ఏమైనా బిడ్డను ప్రత్యేకంగా దీవించమని, నిశ్చితమైనట్లయితే వచ్చే వారం 13వ పాఠం కూడా మేము చదువుకొని మీరు ఏ రీతిగా మరణాన్ని జయించి లేచారు అనే విషయాలు మార్క్స్ వార్తల నుంచి నేర్చుకుని మేము ధన్యులమయ్యే కృప దయచేయవలసిందని మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ కూడా వందనాలు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. నా కొరకు దీన పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుని కృప అయినట్లయితే వచ్చే పాఠంలో ఈ యొక్క 3 మాసంలో అది ఆఖరి పాఠం, దానిలో మరలా మనం కలుసుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.